మిలిటరీ వాళ్ళు వాళ్ళ ఈ కండిషన్లో నిరంతరం ఉద్యోగం చేయాలి. యుద్ధం వచ్చినప్పుడు ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఆర్మీ? యుద్ధం వచ్చినట్టంటే అండి మాకు సెట్ ఎస్ఓపీస్ ఉంటాయండి, స్టాండింగ్ ఆర్డర్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఉంటాయండి. దాని ప్రకారం వెళ్ళిపోతాం. మీకు సైరన్ ఎలా ఉంటుందో సివిల్లో ఇప్పుడు యుద్ధం వచ్చేటట్టుంది, 8 విమానాలు వచ్చేటట్టున్నాయి. ఇక్కడ సైరన్ ఇప్పుడు పూంచ్లో సైరన్ మోగుతూనే ఉంది, ఆర్టిలరీ షెల్లింగ్ అవుతుంది. కాబట్టి మాకేంటంటే బ్యూగులు వాయిస్తామండి. ఇప్పుడు యూనిట్ క్వార్టర్ 3 బ్యూగుల్స్ వాయించారంటే ఇంకా యుద్ధానికి తయారుగా అయిపోయింది. ఇప్పుడు 2 గంటల్లో ఫస్ట్ అడ్వాన్స్ పార్టీ వెళ్ళిపోవాలండి. 2 గంటల్లో వెళ్ళిపోవాలి. దానికి తయారుగా సామాన్లన్నీ రెడీగా పెట్టుకుంటామండి, అంటే ఎలాగ ఉండాలి. అలాగే దాని తర్వాత మొత్తం యూనిట్ కదిలిపోతుందండి. అలాగే బ్రిగేడ్ ఫార్మేషన్స్, బ్రిగేడ్ డివిజన్స్, ఇది కొంచెం టైం పడుతుంది కానీ, ఎందుకంటే వాళ్ళు ట్రైన్స్ కావాలి, ఇక్కడ దూరం నుంచి వెళ్ళాలంటే స్పెషల్ ట్రైన్స్ కావాలి, స్పెషల్ ట్రైన్స్ ప్లేస్మెంట్ అవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాత కదులుతారండి. రొటీన్స్ ఉంటాయండి అక్కడ. మామూలుగా ఎవరు డ్యూటీ చేయాలి, ఎలా డ్యూటీ చేయాలి, నిప్పు అంటించకూడదు. సో ఫుడ్ వెనకాల నుంచి తయారు చేసి వస్తుందని టిఫిన్ క్యారియర్స్లో వస్తుంది. లేకపోతే ఎమర్జెన్సీ రేషన్, ఇప్పుడు మన గవ్వలు అంటారు చూసారా, గవ్వల రూపేణ అనుకోండి, గవ్వల్లాగా ఆర్టిస్టిక్గా చేయం, అంటే ఇంప్రెసివ్గా చేయం, కానీ అదే ఆటాన్ని తీసుకుని బెల్లంతో కలిపేసేసి దీన్ని చక్కెరపార అంటారు. ఇలాంటిది ఒక అర కేజీ ఇచ్చేస్తారండి మన ప్రతి మనిషికి. ఇది ఎమర్జెన్సీ రేషన్ అంటారు. అంటే ఆర్డర్స్ ఉన్నప్పుడు తప్పితే కానీ తినకూడదు, అంటే ఆకలి వేసిందని తినేయకూడదు. ఇది ఎమర్జెన్సీలోనే తినాలి. అంటే ఇంకేది లేనప్పుడు 48 గంటలు అయిపోయింది, ఇప్పుడు ఆకలి వేస్తుంది, అప్పుడు తినాలన్నమాట. లేకపోతే టోటల్ వేరు అయిపోయినప్పుడు, పాకిస్తాన్ అంటే చుట్టూరు ఎనిమిస్ తిరుగుతున్నారు, మనం ఎక్కడో దాక్కుంటున్నాం, అటువంటి టైంలో తినచ్చు అనమాట. అటువంటి రేషన్ ఇచ్చేసి, అంటే చాలా డ్రిల్స్ ఉంటాయండి. అంటే ముందు ఒక 2-3 రోజుల ముందు ప్రిపేర్ చేస్తారా? 2-3 రోజులు కాదండి. ఇప్పుడు యుద్ధం డిక్లేర్ అయింది అనుకోండి, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తుంది అంటే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారండి. అంటే యాక్చువల్ ప్రాపర్ ప్రొసీజర్ అయితే ఇప్పుడు బ్లర్ అయిపోతున్నాయండి. అంటే అన్ని బ్లర్, అంటే కొన్ని పనులు ముందర స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఆర్మ్ ఫోర్సెస్కి పవర్ ఇచ్చేసేమన్నారు, అంటే దాదాపు మొబిలైజేషన్ అయిపోయినట్టే లెక్క అక్కడ ఉన్న వాళ్ళకి. ఈ డెప్త్ ఏరియాస్కి మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ సైన్ చేస్తారండి యాక్చువల్గా. అంటే పాకిస్తాన్ మీద యుద్ధం డిక్లేర్ చేస్తున్నాం, నేషనల్ ఎమర్జెన్సీ సైన్ పెడతారండి. సైన్ పెట్టగానే బ్లూ బుక్, అంటే వాళ్ళ ఎస్ఓపీస్ ఉంటాయండి. అంటే రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, మీకు లాంచ్లు కానీ, ఆఖరికి మీ ఇల్లు, ఇప్పుడు ఇల్లు కావాలనుకోండి నాకు ఆర్మీ పర్పస్ కోసం, అంటే బోర్డర్ ఏరియాలో మీ ఇల్లు ఉంది, ఈ ఇల్లు నాకు కొంచెం వాంటేజ్ పాయింట్లో ఉంది, ఇల్లు కావాలి, మిమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటాను. అంతే, వెళ్ళాల్సింది. అంటే మీరు ఖాళీ చేయాల్సిందంతే. డీసీ మీకు రెంట్ ఇచ్చేస్తాడండి. డీసీ అంటే ఈ రెంట్ ఇవ్వడం, బండిలో పెట్రోల్ పోయించడం. ఇప్పుడు మీ బండి ఉంది, ఆ బండి కావాలంటే మేము తీసుకెళ్ళిపోతాం అంటే అవసరం వస్తే. ఇంకా అప్పటి నుంచి ఆ డ్రైవర్ కూడా ఆర్మీ పే చేస్తుంది. పెట్రోల్ మేము పోయిస్తాం, దాని మెయింటెనెన్స్ మేము చేయిస్తాం. యుద్ధం అయిపోయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ తోటి మీకు ఇన్ని రోజులు, అంటే దానికి గవర్నమెంట్ ఛార్జెస్ ఉంటాయండి, ఆ ఛార్జెస్ మీకు సెటిల్ చేసేస్తారు. ఒకవేళ ఇది పోయిందంటే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ గవర్నమెంట్ పాస్ చేస్తుంది. ఇలాగ అంటే మొత్తం అంటే నేషన్ మైట్. ఇప్పుడు అంటే చెప్తున్నాను కదండి, ఇప్పుడు రేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నిన్న ఖాళీ చేశారు చాలా బోర్డర్ విలేజెస్. వాళ్ళకి ఏదో అగ్రికల్చర్ మీద, మొక్కజొన్న మీద ఆధారపడిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి బియ్యం ఇవన్నీ ఇవ్వాలి, ఎవరిస్తారు? అందుకని చెప్పి ఇప్పుడు డీసీ అరేంజ్ చేయాలన్నమాట. ఇది బ్లూ బుక్లో. డీసీ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ ఇవన్నీ చేయాలన్నమాట. అలాగే ఇప్పుడు పీడబ్ల్యూడీ ఉందండి. ఈ కాలం వదిలేయాలి, నీరు వదిలేయాలి, ఇది కాలం మాకు ఖాళీ కావాలి, అంటే నీళ్లు లేకుండా కావాలి, ఎందుకంటే మా ట్యాంకులు దీని మీద నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో నేను పీడబ్ల్యూడీ వాడికి ఆర్డర్ ఇస్తాను అనమాట. ఇది మార్షల్లో కాదు, అంటే ఆర్మీ రూల్ చేసినట్టు కాదు, కాకపోతే నేషన్కి ఆ రోజు నాకు కావాల్సినవన్నీ ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా, ఎందుకంటే ప్రెసిడెంట్ ఈ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్. అది సైన్ పెట్టిన తర్వాత ఇదన్నీ నేను ఇన్వోక్ చేయొచ్చు అనమాట. అలాగే విమానాలు కూడా, ఇప్పుడు రేపు ఇండిగో విమానాలని ఓకే నేను ఆర్మీ పర్పస్ తీసేసుకుంటున్నాను, మీ పైలట్సే ఉంటారు అని తీసేసుకోవచ్చండి. రెంటలు ఇవన్నీ దానికి ఎంత పే చేయాలన్నది తర్వాత డీజీసీఏ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ అవసరం వస్తే ఆ సీట్లన్నీ తీసేసి మన లగేజ్, ఆర్మీ లగేజ్ లోడ్ చేసి ఇక్కడ నుంచి అమృత్సర్ తీసుకెళ్ళడం, జమ్మూ తీసుకెళ్ళడం ఇవన్నీ చేయొచ్చు. అలాగే లాంచ్లు, గోదావరిలో ఉన్న లాంచ్ సముద్రంలో తీసుకెళ్ళి, సముద్ర తీరం అంతా తీసుకెళ్ళి కరాచీ తీసుకెళ్ళిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే దాని అంటే కంప్లీట్ నేషన్ మైట్, అంటే నేషన్ మైట్. అదనమాట అండి యుద్ధం అంటే, అసలు యుద్ధం అంటే. సైనికులు యుద్ధము వచ్చినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఉన్నాయి? ఫస్ట్ మాకు కొన్ని డ్రిల్స్ ఉంటాయండి, మొరాల్ చాలా హై అప్ చేయడానికి.
అంటే నేను స్పీచ్లు ఇవ్వడం కానీ ఆర్డర్స్ ఇవ్వడం కానీ వాటిలో కూడా చాలా డ్రిల్స్ తీసుకుంటామని. తర్వాత ఏంటంటే అందరికీ మొరాల్ పెరుగుతుందండి, అంటే మీ యాడ్రినలిన్ పెరుగుతుంది. ఒకవేళ మీకు చిన్న దెబ్బ తగిలింది అనుకోండి ఆ టైంలో, అంటే ఇప్పుడు సపోజ్ ఆ చెయ్యి ఇలాగ అన్నారు, అది వెళ్ళి ఒక ఐరన్ రస్ట్ పట్టిన ఐరన్ తగిలింది, ఇలా గీసుకుంది, పట్టించుకోరండి. చిన్న బ్యాండేజ్ వేసుకుని అక్కడ తర్వాత ఒక గంట తర్వాత బ్యాండేజ్ వేసుకుని వెళ్ళిపోతారు తప్పితే, కానీ ఇక్కడ నాకు చెయ్యి తగిలింది, బ్లీడింగ్ అవుతుంది, నేను వెనక్కి వెళ్తాను సడన్గా, ఇటువంటిది ఏది గుర్తురాదండి. అంత ఉత్సాహం ఉంటుందంటే ఆ టీం వర్క్ అంతా. సెక్షన్ నుంచి హవల్దార్ ఉంటాడండి, సెక్షన్ నుంచి అది కింద ప్లటూన్ ఉంటుంది, జేసీఓ ఉంటాడు, అంటే మీరు ఎస్ఐ సిఐ కింద 2 స్టార్లు సింగిల్ స్టార్ ఉంటుంది, అలాగే అశోక కూడా ఉంటుంది సిఐ కింద వాళ్ళు. అలాగే కంపెనీ కమాండర్ సెకండ్ లెఫ్టినెంట్ ర్యాంక్ ఇప్పుడు లేదనుకోండి, లెఫ్టినెంట్ క్యాప్టెన్స్ ఉంటారు ఇద్దరు, ఒక కంపెనీ మేజర్ ఉంటాడు, దానిపైన బెటాలియన్ కమాండర్ ఉంటాడు. ఆ బెటాలియన్లో అయితే స్టాఫ్ కూడా ఉంటారు, ఒక అడ్జుటెంట్, క్వార్టర్ మాస్టర్, వీళ్ళందరూ ఉంటారు. మీ భోజనాలు అవన్నీ అరేంజ్ చేయడానికి స్టాండర్డ్ డ్రిల్స్ ఉన్నాయండి. అంతెందుకండి, సుబేదార్ మేజర్ దగ్గర ఒక పెట్టు ఉంటుంది, ఆ పెట్టులో ఏంటంటే 4000 ప్లాస్టిక్ బ్యాగులు ఉంటాయండి. అంటే ఇప్పుడు అది హార్డ్ ప్యాకింగ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఆఫీస్లో పెట్టుకుంటాడు. ఇలా చెప్పగానే ఆ బ్యూగులు మోయంగానే లంగర్లో ఏంటంటే ఈ చక్కెరపార అన్నది చేయడం మొదలుపెట్టేస్తారు. ప్రతిదీ 500 గ్రాముల ప్యాకెట్లు చేసేసి 2 ప్యాకెట్లు చేసేసి అక్కడ రెడీ పెట్టేస్తారు. అంతే జరిగిపోవాల్సింది. అంటే అలాగే ఎమ్యునిషన్ ఇవన్నీ ఎవరికి ఎంత వెళ్ళాలి, ఎన్ని మ్యాగజైన్స్, అంటే ఇప్పుడు ఎల్ఎంజీ అంటే 25 మ్యాగజైన్లు ఉంటాయండి, అందులో కూరాల్సి వస్తుంది ఇలా చేతితో పెట్టి. అలాగే మనుషులు వెంటనే కూరేస్తూ ఉంటారు. ఎవరికి డ్రిల్ ఉంది, ఎవరిదే పని అన్నది ముందు నుంచి నిర్ణయించి ఉంటుంది, అలా వెళ్ళిపోతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత సో అందుకని చెప్పి తయారుగా ఉంటారు. తర్వాత ఏంటంటే ఎంత అలర్ట్గా ఎంత దీక్షతోటి చేస్తారంటే అండి మన వాళ్ళు, ఒకవేళ ఇప్పుడు మా ఎదురుగా మనిషి కనిపించాడు పాకిస్తాన్, సార్ స్నైప్ చేయనా, వాడిని తీసేనా అని అడుగుతారు పర్మిషన్, తీసేయంటే తీసేస్తారు, అంతే ఫైర్ చేసేస్తాడు. ఒక్కోసారి మైన్స్ ఏమవుతుంది, వాడు గ్రెనేడ్ ఇసిరి వెళ్ళిపోతాడు. పాకిస్తాన్ వాడు కూడా ఆబ్వియస్లీ మన డిఎన్ఏ సేమ్ బ్లడ్ అండి, సేమ్ మనుషులు, పెద్ద ఏం తేడా రాదు. ఫారిన్ వెళ్తే మీకు ఇండియాకి పాకిస్తాన్కి ఏం తేడా తెలీదు. పాకిస్తాన్ వాడికి దిక్కులేని దేశం కాబట్టి వాడు ఎప్పుడు హిందుస్థాన్ అని చెప్పుకుంటాడండి, ఇండియన్ అని చెప్పుకుంటాడు. నాకు 2 సార్లు అనుభవం అయింది న్యూయార్క్లో. ఎట్లా? నేను ఒక రోజు పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళానండి, అక్కడ షాపులు ఉంటాయి కదా పెట్రోల్ పంప్ దగ్గర, ఏయో సాఫ్ట్ డ్రింక్ కోసం వెతుకుతున్నాను. సాయంకాలం అయిపోయింది, 6:30 అయిపోయింది. ఇచ్చాడు, నేను పేమెంట్ చేశాను. పేమెంట్ చేసిన తర్వాత సార్ మీరు ఇండియనా అన్నాడు. అవునన్నాడు. ఎక్కడ అన్నాడు. ఊరికిన హైదరాబాద్లే అన్నాను. సార్ నేను హైదరాబాదే అన్నాడు. నేను ఉత్సాహంతో మీరు అదే ఎక్కడ ఉంటారు అన్నాను. అనేసరికి నాది పాకిస్తాన్ హైదరాబాద్ సార్. మరి అంటే సార్ మేము కూడా ఇండియన్ చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే పాకిస్తాన్ అంటే ఎవరికి తెలియదు. తర్వాత చెప్పాడు అనమాట, ఈ ఏరియాలో కొంతమంది బ్యాడ్ పీపుల్ ఉన్నారు, సాయంకాలం అయితే కొంచెం లూట్ చేసి మగ్గింగ్ చేస్తారు, మీరు తొందరగా వెళ్ళిపోండి, వాకింగ్ మీద వచ్చినట్టున్నారు, వెళ్ళిపోండి అని చెప్పాడు అనమాట. అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయండి. ఫారిన్లో ఎవరు అసలు మీకు ఎక్కడైనా పాకిస్తాన్ రెస్టారెంట్ అని కనిపించిందండి? ఫారిన్లో కూడా ఎప్పుడైనా విన్నారా? మన వాళ్ళు చాలా తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఇండియన్ రెస్టారెంట్, హిందుస్థానీ రెస్టారెంట్ కనిపిస్తుంది కదా మన వాళ్ళు ప్రపంచం. అంతే, వాళ్ళు పాకిస్తాన్ రెస్టారెంట్ కానీ పాకిస్తాన్ భోజనం అని చెప్పి ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం నేను ఉన్నాలని కూడా అక్కడ వెళ్ళే నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది సిక్కులు గడ్డం పెట్టుకుని వెళ్తారు, వాళ్ళు ఏమనుకుంటారంటే ముస్లింలు అనుకుంటారు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. పాకిస్తాన్ అన్నది ఐడెంటిటీ ఫారిన్లో లేనే లేదండి. ఒకవేళ ఇప్పుడు ఈ మధ్యన వచ్చిందంటే వాడిని అడుక్కునేవాడిని అనుకుంటారు. అడుక్కునేవాళ్ళు పాకిస్తానీలు అంటారు, ఇండియన్స్ అంటారు. ఇండియన్స్ అంటే ఏమనుకుంటారంటే ఓహో నీకు తెలివైంది, నువ్వు క్లర్క్ పని చేయి, ఆఫీస్లోకి వచ్చి పని చేయి అంటారు. మనం వెళ్ళి సిమెంట్ పని చేస్తామని నువ్వు వెళ్ళి ఆఫీస్లో పని చేయి అంటాడు. మన ఇండియన్స్ కంటే ఆ రెప్యుటేషన్ ఉంది. సో అలాగా 1994లో యాక్చువల్గా పీక్కి వెళ్ళిపోయిందండి. 28 రకాల టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు, 28 రకాలు ఉన్నాయండి. ఆ 28 రకాల్లో కూడా అందులో హర్కతుల్ ముజాహిదీన్ వీళ్ళందరూ మొత్తం ఆఫ్ఘనిస్తాన్లో ఫైట్ చేసి వచ్చిన వాళ్ళు. చాలామంది చనిపోయిన తర్వాత ఐడెంటిటీస్ తెలుస్తాయని కదా, ఐడెంటిటీస్లో చాలామందికి ఆఫ్ఘనిస్తాన్ తెలిసినాయి మాకు. పాకిస్తాన్ కొంతమంది డాక్టర్లు కూడా ఉండేవారండి, వాడికి నిక్నేమే డాక్టర్ ఉండేది. వాడు లాహోర్లో ఎంబీబీఎస్ చేసి వచ్చాడు. అంత చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే రిలీజియస్ ఇండాక్ట్రినేషన్ అవుతుంది. జనరల్ జియాద్ ఇంకోటి చెప్పలేదండి మీకు. ఆయన ఏం చేశాడంటే ఫండమెంటలిజం స్టార్ట్ చేశాడండి. యాక్చువల్గా ఆర్మీ వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ స్టార్ట్ అయింది, రూట్లు లేవు,
ఆర్మీ పరిపాలిస్తుంది. ఆర్మీ ఎలా పరిపాలిస్తుంది? ఇండియా నుంచి ఖత్రా ఉందని. ఇండియా నుంచి ఖత్రా ఏ విధంగా ఉంది? మనం ముస్లిమ్స్, వాళ్ళు హిందూస్. అంటే ఏంటంటే మనం ముస్లిం ప్రోత్సహిద్దాం అందుకని చెప్పి ఫండమెంటలిజం తీసుకొచ్చారనమాట. అప్పట్లో స్టార్ట్ అయిన 86లో జియా గారు స్టార్ట్ చేసిన ఫండమెంటలిస్ట్ ఫస్ట్ టాప్ మ్యాన్ జనరల్ అసీం మునీర్ అని. ఈయన నా ర్యాంకులో ఉండగా, కల్నల్ ర్యాంకులో ఉండగా స్టడీ లీవ్ తీసుకుని, అంటే 2 ఏళ్ళు నేను బయట చదువుకుంటానని తీసుకుని ఏం చదివాడని, నేనైతే పబ్లిక్ రిలేషన్స్ సాయంకాలం వెళ్ళి చేశాను. ఆయన ఏం చేశాడు? ఖురాన్ బట్టి పట్టాడు, హఫీజ్ అయ్యాడు. ఆయనలో ఎంత ఫండమెంటలిజం ఉందో చూసుకోండి. వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ ముల్లా లేకపోతే మద్రాసా ఎడ్యుకేషన్లోనే ఇన్వాల్వ్ అయ్యింది. సో ఆయన కూడా ఏంటంటే అందుకనే ఆయన April 17th స్పీచ్లో మొత్తం హిందూ ముస్లింలు కలిపి ఉండలేరు, మనం ఇదేంటిది కాశ్మీర్ మనది, మనం వాళ్ళని బతకనేమో. ఆ టైంలోనే ఏమనుకున్నారంటే మన ఇండియాలో కొన్ని గొడవలు అవుతాయి అనుకున్నారు. ఈ మనకు నడుస్తున్నాయి కదండి, ఇంకా నడుస్తుంది వక్ఫ్ యాక్ట్ ఇటువంటిది. తర్వాత కొంత యూపీలో వారణాసి గురించి, తర్వాత మధురా టెంపుల్ గురించి, అదే మొత్తం లాస్ట్ ఇయర్ ఏమో మన అయోధ్య చేసాం. ఇటువంటి నడుస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు, వీటిని ఎక్స్ప్లాయిట్ చేద్దాం అనుకున్నారు ఫుల్లీ. అందుకని చెప్పి ఈ హిందూ ముస్లింది డెలిబరేట్గా పహల్గాంలో అందుకనే ఐడెంటిటీ చూసుకుని చేశారు. వాళ్ళకున్న గ్యారంటీ ఏంటంటే ఇండియా ఏం చేయలేదని, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మా దగ్గర మా బ్యాకింగ్లో చైనా ఉంది. చైనా ఇండియా కంటే పెద్దదే, వాళ్ళకన్నా టెక్నాలజీ బెటరు, వాళ్ళకున్న ఆర్మ్స్ ఎమ్యునిషన్ బెటరు, సొంత ఫైటర్ జెట్స్ తయారు చేస్తారు, సొంత ఆర్టిలరీ గన్స్ తయారు చేస్తారు. ఇది ఇండియా తయారు చేయలేదు. అది ధీమా, వాళ్ళ ధీమా. వాళ్ళని మన వాళ్ళు కొట్టిపడేసాను ఎగిరిపోతే చైనా డూప్లికేట్ ఏమన్నట్టున్నాయండి. ఇప్పుడు సరుకు వస్తుంది కదండి, అది ముందర సరుకు వచ్చిన తర్వాత ఇదేంటి మనం మంచిది అనుకుంటాం, కానీ అది ఉపయోగించిన తర్వాత తెలుస్తుంది కదా. ఇదిగో మన జైసల్మేర్లో పడిన ఒక ఇంటాక్ట్ మిసైల్ ఒకటి దొరికింది, PL-15 అన్నది. అది లేటెస్ట్ మిసైల్, అది యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్. అది పేలకుండానే పడిపోయింది. అది ఒకటి పేలింది, ఒకటి పేలకుండానే పడిపోయింది. ఇంకేమనాలి?